సంయోజనీయ బంధం అనేటువంటిది ఉంది. ఒక అణువులోని 2 పరమాణువులు ఒక్కొక్క ఎలక్ట్రాన్‌ను దానం చేసి ఫలితంగా ఏర్పడిన ఎలక్ట్రాన్ జంటను సమంగా పంచుకున్న కారణంగా ఏర్పడే బంధాన్ని సంయోజనీయ బంధం అంటారు. అంటే కోవాలెంట్ బాండ్ లోపల ఏమైతదనంటే ఒక 2 పరమాణువులు ఒక్కొక్క ఎలక్ట్రాన్‌ని డొనేట్ చేస్తా ఉంటాయి. సో ఇది ఒక పరమాణువు అనుకున్నట్లయితే, ఇది మరొక పరమాణువు అనుకున్నట్లయితే, ఇప్పుడు ఈ చివరి కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్‌ని ఈ పరమాణువు డొనేట్ చేస్తుంది. అదేవిధంగా ఈ చివరి కక్షలో ఉన్నటువంటి ఈ ఎలక్ట్రాన్‌ని ఈ పరమాణువు కూడా డొనేట్ చేస్తుంది. ఈ విధంగా ఏర్పడేటువంటి ఎలక్ట్రాన్ల జంటని సమంగా పంచుకోవడం కారణంగా ఏర్పడేటువంటి బంధాన్నే మనం సంయోజనీయ బంధం అని అంటారు. సమంగా పంచుకోవడం అని అంటే దీని యొక్క రుణ విద్యుతాత్మకత, దీని యొక్క రుణ విద్యుతాత్మకత, మనం దాన్నే ఎలక్ట్రోనెగటివిటీ అని ఇంగ్లీష్లో అంటాం. ఎలక్ట్రోనెగటివిటీలు ఎప్పుడైతే సమానంగా ఉంటాయో ఈ ఎలక్ట్రాన్ జంటని సమానంగా పంచుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎలక్ట్రోనెగటివిటీలో డిఫరెన్సెస్ కనుక ఉన్నట్లయితే ఈ ఎలక్ట్రాన్ జంటని సమంగా పంచుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సో సంయోజనీయ బంధం అనేటువంటిది ఎలక్ట్రోనెగటివిటీ వాల్యూస్ సమానంగా ఉన్నటువంటి పరమాణువుల మధ్యత ఏర్పడుతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరొకసారి చెప్తున్నాను, సంయోజనీయ బంధం అనేటువంటిది 2 పరమాణువుల మధ్య ఒక్కొక్క ఎలక్ట్రాన్ను ఫస్ట్గా డొనేట్ చేసి దానం చేసి ఏర్పడ్డటువంటి ఎలక్ట్రాన్ జంటని ఈ 2 పరమాణువులు సమంగా పంచుకున్న కారణంగా ఏర్పడే బంధాన్ని సంయోజనీయ బంధం అని అంటారు.